హాయ్, వెల్కమ్ టు వికెటాక్స్. అందరూ ఎలా ఉన్నారు? వరదలు విజయవాడని ముంచెత్తి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇవాళకి కూడా వరద నీరైతే తగ్గింది, కానీ ఆ ప్రభావం అయితే ఇంకా తగ్గలేదు. అదే రకంగా మన స్టూడియో కూడా మునిగిపోయింది. మొత్తం ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు నాశనం అయిపోయి పాడైపోయింది. అనుకోకుండా శనివారం రాత్రే అర్ధరాత్రి 2:30 సమయంలో సడన్గా నీరు వచ్చేయటం, ఉన్నటి వరకు తీసుకొని జాగ్రత్త చేసుకొని ఎలాగో బయటపడ్డాము. బయటపడిన దగ్గర నుంచి మనం చేసిన కార్యక్రమాలు, దానికి మీరందరూ సపోర్ట్ చేయటం అసలు ఊహించలేదు. అసలు నేను 1 రోజు 2 రోజులు చేసి నా దగ్గర ఉన్న అమౌంట్తో చేసి ఆపేద్దాం అనుకున్నాను, కానీ మీరందరూ కూడా రియాక్ట్ అయ్యి మీ వంతు మీ బాధ్యతగా నా చేత చేయించినందుకు చాలా హ్యాపీ. అయితే ఈ వీడియో ఏంటంటే, ఇన్ని రోజులు మనం వీడియో సరిగ్గా పెట్టలేదు. స్టూడియో లేకపోవటం, రికార్డ్ చేసుకోవడానికి కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ ఏమీ సరిగ్గా లేక కుదరలేదు. ఇవాళ కొద్దిగా ఇదయింది. మనం మళ్ళీ సెటప్ అన్ని రెడీ చేసుకుంటాకి ఇంకొంచెం 2 రోజులు టైం పడుతుంది. ఈ లోపు ఆదివారం 1వ తారీఖు నుంచి చివరి రోజు వరకు మనం మెడికల్ క్యాంప్తో ఆపేసాం. ఆ రోజు వరకు అసలు ఏమేం చేశాము, అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జనాలు ఎలా ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవ రూపాన్ని ఆ వీడియో రూపంలో చేసి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి, మనం ఏం చేశాము, మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి అందిందా అందలేదు అనేది మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుద్ది. ఎవరైతే సహాయం చేశారో, లేకపోతే నాకు సపోర్ట్గా ఉన్నారో, నాతో పాటు ఉన్నటువంటి నా టీం పిల్లలే వాళ్ళు 20 years కూడా దాటి ఉండవు. చిన్నపిల్లలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకునే పిల్లలు, వాళ్ళందరితో కలిసి నేను చేయటం జరిగింది. ఇక నుంచి మన వీడియోలు అదే రకంగా ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించే రకంగా ఉంటాయి, ప్రభుత్వం మంచి చేస్తే మెచ్చుకొని పొగిడేలాగైతే ఖచ్చితంగా ఉంటాయి. అంతేగాని ఆ పార్టీకనో ఈ పార్టీకనో అయితే మాత్రం మేము ఎప్పుడు కూడా ఉండం. వీకే టాక్స్ అనేది సామాన్యుల కోసమే. సామాన్యుల ఇబ్బందుల్ని, అది ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే ఖచ్చితంగా నిర్మోహమాటంగా చూపిస్తాం. అందులో ఎటువంటి సందేహం ఉండదు. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి దడిచేది లేదు, ఎవరికి వంగేది తల ఒగ్గేది సలాము గులాములు అయ్యే అవకాశం అయితే వీకే టాక్స్ ఎప్పటికీ చేయదు, భవిష్యత్తులో కూడా రాదు కూడా ఆ పరిస్థితి. ఇది గుర్తుంచుకుంటారని చెప్పి వీడియో చూడండి. 10 రోజులు వరదల్లో విజయవాడ, కండ్రిక, సింగనగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారనేది ఈ వీడియోస్ చూడండి. బహుశా ఏ న్యూస్ ఛానల్ కూడా ఇవన్నీ చూపించలేదనుకుంటున్నాను నేను. బిర్యానీ సరే. అమ్మా కొద్దిగా అరే అరే కొంచెం 2 గంటలు ఎక్కువ వేయకు, చాలా మళ్ళీ అందరికి కొంచెం ఫాస్ట్గా తమ్ముడు కూర. అవును, అందరికి వస్తాం. వెళ్ళండి కనపడుతుంది బండి. ఇచ్చే ఒకటి ఇచ్చేయండి, బట్టలు కూడా ఇచ్చేయండి. అదే సురేష్, నువ్వు కూడా పైకి ఎక్కి అందించు. లేకపోతే ఇటు చూడు. పర్లా పర్లేదు, నువ్వు చేస్తుందేంటి అదే.
దానిపళ్ళు తీస్తున్నావా? దుప్పట అవి దుప్పట్లు ఎప్పుడో అయిపోయినాయి. అవి బట్టలు. రే బాబా బాబా ఎందుకు కొట్టుకుంటారు? ఏమ్మా కాదమ్మా, ఎందుకు పరిగెడతాం? ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఇస్తారు కదా, అవి వరకు దొరికినాయి కదా. చొక్కానో ప్యాంటు, మంచి ప్యాంటు. అరమ్మక్కడ గట్టిగా చెప్పండి. అన్ని అయిపోతుంది. ఇప్పుడు తీసుకొచ్చారు ఫస్ట్ టైం అక్కడికి వెళ్తుంటే అక్కడ మీకు సందులో కోసం నేను అసలు ఏమి ఇవ్వట్లేదు. అన్ని అక్కడ మగళ్ళు ఉంటే అవుతుంది, లేదంటే చిన్నపిల్లలకి ఉన్నారని చెప్పేసి అసలు ఫస్ట్ టైం మీరు రావడమే. ఎంత బాధపడుతున్నాం తెలుసా మేము? నీళ్లు లేక, కొబ్బొత్తులు లేక, కరెంట్ లేక, తిండికి నీళ్లు లేక. ఇప్పుడు 2 రోజులు ఫుడ్ అన్ని బాగా ఇస్తున్నారు. సొంత నుంచి రావట్లేదు. మేము పై నుండి వచ్చాము కష్టపడి. కాలు బాగోదు నాకు. ఎప్పటి నుంచి నాలుగు క్యాండిల్స్ లైన్ కి వచ్చి పంచండి. ఎవరికి ఇబ్బంది? ఒకే లైన్ కి ఇస్తుంది, లైన్ కి ఏం రావట్లేదు అండి. ఎవరు రాలేదు. రోడ్డు మీద వేస్తున్నారు. రోడ్డు మీద ఇస్తే మేము ముసలి మేము అందరూ వెళ్ళేస్తాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఉంది కాబట్టి దిగాము. ఇంతవరకు ఇంతవరకు వచ్చింది. అంతకు ముందు 3-4 రోజులైన పిల్లలు లేని పరిస్థితి ఏమైంది? ఎవరు రాలేదు మా దగ్గరికి. రోజు వచ్చి ఇస్తాను ఇంటికి అని చెప్పేసి అక్కడ అంటున్నారు. ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు రావటమే, మీరు రావటమే బాబు. మా సందులోకి రావట్లేదు. మా సందులోకి ఎవరు రాలేదు. రోడ్డు మీద మీకు అన్ని అందిస్తున్న సందులోకి వచ్చి లోపలికి వస్తున్నారా? అంటే పెద్ద పెద్ద వెహికల్స్ రావట్లేదు. మరి లోపలికి ఏమి వచ్చిస్తున్నారు? ట్రాక్టర్లు అయితే పెద్ద రోడ్లలో వచ్చినప్పుడు అక్కడికి అనుకుంటున్నాం. కరెంట్ లేదు. క్యాండిల్స్ ఇస్తున్నారు. ఒక 2 క్యాండిల్స్ ఇచ్చారు ఇప్పటికి 5 రోజుల్లో 2 క్యాండిల్స్. మొత్తం ఇలాగే ఉంది. ఒక్క ఐటమ్ కూడా ఇంట్లో లేదు. మంచం కానీ ఒక్క ఐటమ్ కనీసం గ్యాస్ సిలిండర్ పొయ్యిలు కూడా అన్ని కొట్టుకెళ్ళిపోయాయి. ఏం లేవు. కాబట్టి ఇది తీసుకుంటాం. పొద్దున బోండా ఉమ్మగా వచ్చారు. అడిగితే ఏం మాట్లాడాలి అసలు. వండుకునే 2 గిన్నెలు అన్నా ఇవ్వాలి. ఎవరు పోయినా వండుకుంటాం కదా. మరి ఎట్లా భోజనం ఎలా చేసుకుంటాం? బట్టలు కానీ ఇంట్లో సామాన్లు కట్టుకొట్ల మీద బయటకు వచ్చామండి. ఏం చేస్తారమ్మా? మీరు ఏం పనులు చేస్తారు? మామూలుగా మట్టి పని చేస్తాం. సీసీ రోడ్లు ఉంటాయి కదా, ఆ పని చేసేవాళ్ళం. మట్టి పని చేస్తాం. రోజుకి 400-300 వస్తాయి. ఇల్లు కడుక్కోవాలి. కట్టుకొట్ల మీద బయటకు వచ్చేసాం. కొట్లు అంటే లేవు, అన్ని పాడైపోయింది. ఏ వస్తువు అనేది లేదు. మాంసం పోయినాయి. ఏం లేవు. కింద పడుకోవడానికి కూడా వాసన వస్తుంది కడుక్కుంటే. ఇప్పుడు ఫైర్ ఇంజిన్లు వచ్చి ఇక్కడ ఏమి కడకటాలు ఏం చేయట్లేదు. అంటే కొన్నిళ్ళే అవి బుక్ చేసుకుంటే చేసుకోవాలా? అంతేగా వచ్చి అందరూ అందిన వాళ్ళకి అందినట్టునే, అందరి వాళ్ళకి ఏది లేదు. అంటే బుక్ చేయడం ఎలాగా? ఇప్పుడు మీరు బట్టలు ఇస్తున్నారు కదన్న, బట్టలు ఇస్తున్నారు కదా, అది కూడా అట్ట తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫోన్ చేస్తే వస్తున్నారు. లేకపోతే మేము రామమ్మ మీరే కడుక్కోవాలి అని చెప్తున్నారు. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు రావట్లేదు. ఆ నీళ్ళ మురికి నీళ్ళలోనే ఇప్పుడు వరదలు వచ్చినాయి కదా, అయ్యా నీళ్ళతో కడుక్కుంటాం. నీళ్ళు పంపులు రావట్లేదు. పంపులు రావట్లేదు. ఒక్క నీళ్ళు కూడా దొరకట్లేదు. తినడానికి కూడు కూడా ఉండట్లేదు. రావట్లేదు మీకు? లేదండి, ఎప్పుడు నిన్న పోయినాయి, పొద్దున్న పోయినాయి. ఎందుకు ఇవి కొడుతున్నారు కూడా. పౌడర్ ఇవ్వాలి పోయినాయా అమ్మా? మామూలు ఈ పంపేనా? అవి రావట్లేదుగా. ఇచ్చారు పెన్షన్ డబ్బులు ఇచ్చారా? ఇంకేవలేదా? అసలు ఖర్చుకి కూడా డబ్బులు లేకుండా టాబ్లెట్ ఇంజక్షన్ కూడా ఆయన ఇంజక్షన్లు ఇక్కడ దొరకండి. ఇస్తామన్నారు, టైం అయిపోయిందంట, వెనక్కి వెళ్ళిపోయినాయి అమ్మ, ఇంక ఇప్పుడు అవకాశం లేదనేసి అతను ఇస్తే మా ఖర్చుల కన్నా ఉండే ఇబ్బంది పడకపోకుండా కొంచెం ఇక్కడ కదా ఇటు నుంచే కొద్దిగా ఓపిక చేసుకుని రా. ఇక్కడ మనమే పెట్టింది. నేను అసలు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. 2 పట్ల ఆపరేషన్ అయింది. నేను అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. నా బిడ్డ ఆయనది ఏది లేదు. నా పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉన్నాయి.
రండి అమ్మ, మందులు మంచి మందులు వచ్చేది. రండి కానీ ఎలా ఉన్నాయి కాసినాయి. అదిగో ఐటీసీలు ఏం పని చేస్తారు మీరు? ఎలక్ట్రిసిటీ. ఎక్కడ మీ ఇల్లు? ఇక్కడ రాజనగర్ పాత రాజనగర్. ఏంటి పరిస్థితి ఇప్పుడు? మీ పరిస్థితి ఏంటి? డిమాండ్ సామాన్లు ఇస్తామంటున్నారు ప్రభుత్వం. మరి సామాన్లు ఇస్తానంటున్నారు. సామాన్లు క్యాష్ గాను మరి ఏం చేస్తారో తెలియదు కానీ ఎక్కడ అనౌన్స్ చేయలేదు కదా. రాసుకొని వెళ్ళారు. ఏమేమి పాడైనా రాసుకుని వెళ్ళారా? ఫ్రిడ్జ్, టీవీ, ఎలక్ట్రికల్ పరికరాల వరకు ఇస్తామన్నారు. ఎంతవరకు ఇస్తారో ఎంతవరకు న్యాయం చేస్తారు. ఇంటికి ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 దాకా సుమారు ఒక్కొక్క కుటుంబం. మంచం కానీ డ్రెస్సింగ్ టేబులే కానీ. చెప్పండి. ఇంట్లో మనకి ₹1,00,000 బీరువాలు, నా ఇల్లు డ్యామేజ్ కూడా అయింది సార్. పోతే ఎవరో 10,000 అంటున్నారు. 10,000 అసలు ఎట్లా కెడుతుంది ఏంటని చెప్పేసి అదొక సమస్య సార్. ఇంట్లో తినడానికి లేదు, ఉండడానికి లేదు. డబ్బకాడు మంచాలు, కూలర్లు, మరి అలాంటి స్థితిగతుల్లోంచి నేను మున్సిపాలిటీ వ్యాన్ తోలితేనే జీతం, లేకపోతే జీతం లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళం ఇప్పుడు ఇదంతా పూనుకోవాలంటే మళ్ళీ ₹1,00,000 అప్పు చేస్తే కానీ దీనికి ముందుకు వెళ్ళలేమన్నమాట. అది పరిస్థితి సార్. మంచినీళ్ళు అవన్నీ వస్తున్నాయా? మంచినీళ్ళు ఇంతవరకు రాలేదు సార్. ట్యాపులు రాలా? ట్యాపులు అంటే వస్తున్నాయి మామూలుగా, ఇవి బాగలేదు అంటున్నారు తాగుదామంటే. వాటర్ బాగాలి. ఇప్పుడు మరి మీకు బట్టలు కానీ అన్ని పాడైపోయినాయా? మొత్తం లేవు సార్. అసలుకి లేకే కొద్ది ఇంటూ 4 చొక్కాలు ఏరుకొని తీసుకుని వెళ్తున్నాను సార్. ఆదివారం నుంచి 2 తిన్నారు. మంగళవారం తిన్నారా? మంగళవారం కదన్నా? మంగళవారం నిన్న మధ్యాహ్నం నుంచి. ఎక్కడ మీది? ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు అక్కడ లోపల ఎక్కడ ఉన్నారు జనం? కరెంట్ ఉందా? ఈ రోజు వచ్చిందా? నిన్న మధ్య వచ్చింది. నీళ్లు, వాటర్ తాగడానికి ఇస్తారా ఫుల్గా? అమ్మ మీ వైపు ఎవరైనా చనిపోయారా వరదల వల్ల? 3 డజన్లు అడ్డపల్లి తీసుకెళ్తాడు ఒకరే కప్పలాగా. కూరగాయలు ఏమి వెళ్ళదు? కూరగాయలు కానీ వంట సరుకులు కానీ అయ్యే రాలే. ఎప్పటికప్పుడు ఫుడ్ ఇవ్వడమే. నాకు ఓపిక ఉంది, నీళ్ళు తీసుకుంటున్నా. ఇల్లు లేరు, అందుకే ఈరోజు గుంటూరు నుంచి వచ్చేది. మేమిద్దరం శక్తి వాళ్ళు చూసాక వాళ్ళు జనాలు పెట్టుకుంటే ఏం తీసుకుంటారు? ముసలు అయినా హ్యాండిక్యాప్ వాళ్ళు అలాగే కూర్చుంటున్నారు. ఎవరైనా మీ లాంటి వాళ్ళు చూసి ఒక ముద్ద ఎక్కడి వరకు అమ్మా? ఇంట్లో. ఓకే. దారి ఉందా దగ్గర? దారి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కాదు అసలు. డాబా పైకి వెళ్ళిపోయారా? మరి డాబా పైకి వెళ్ళారు. డాబా మీద నుంచి డ్రోన్లు ఏం లేవు. వర్షం పడితే వర్షంలో తడిచారు వీళ్ళు. డ్రోన్లు ఏమన్నా ఇచ్చే ఫుడ్ ఏమీ లేదు. హెలికాప్టర్ల నుంచి కూడా అందలేదా మీకు? అసలు ఏం అందలేదు. హెలికాప్టరే రాలేదు. డ్రోన్లో ఇచ్చారు కానీ మా అపార్ట్మెంట్ దాకా రాలేదు. వాళ్ళు వైఫై పెట్టారు సార్. వైఫై కోడ్ పెట్టారు. ఆ కోడ్ పెట్టిన వాళ్ళకి వస్తుంది. నెట్ అవుతుందమ్మా మీకు? నెట్ అయిందా? ఫోన్ కానీ అవుతుందా? మా తాత గుంటున్నాం. ఫస్ట్ వర్షం పడ్డ రోజు ఒకరు ఫోన్ చేసి ఎత్తాడు. ఆ రోజు మొత్తం 2 రోజులు ఫోన్ ఎంత కంగారు పడి ఇప్పుడు వచ్చాను. ఫోన్ పని చేయట్లేదు లోపల. ఆదివారం మధ్యాహ్నం పని చేయలేదు. కరెంట్ లేదు అసలు. వీళ్ళకైనా కరెంట్ ఉందా? సైడ్కి ఆపుతారులే. మీరు ఆటో ఎక్కాలని ఎక్కలే, సైడ్కి ఎక్కలే. మనం ఇక్కడ ఎక్కేద్దాం. ఇక్కడ మీరు ఇక్కడ ఆపుతాం, సైడ్కి ఆపుతాం. జాగ్రత్త అమ్మా. ఒక్క నిమిషం. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. మనం ఇక్కడ దిగిపోదాం. మీకు ఎక్కడ దగ్గర దిగండి అమ్మా. మీకు బ్రెడ్ ప్యాకెట్ బామ్మ కూడా ఇటు వెళ్ళిపోదాం.
బ్రెడ్ ప్యాకెట్ ముసలా ఆవిడకి బామ్మగారికి తాతగారు బ్రెడ్ తినండి బ్రెడ్. వాటర్ ఉన్నాయా తాతగారు? వాటర్ కావాలా? వాటర్ అమ్మ మీకు కదా అమ్మ వాళ్ళకి బాటిల్ ఇగో మీకు కదా తాతగారికి కావాలా? జాగ్రత్త అమ్మ మీకు వాటర్ కావాలా తాగడానికి? అమ్మ ఇంకేమన్నా కావాలా? జాగ్రత్త పట్టుకో ఇస్తానమ్మా. ఇవే ఉన్నాయి ఇస్తానా అండి. పాలు అవేం లేవు అమ్మ. మీరు ఎక్కడ ఇల్లు? లోపలేనా? బాటిల్ ఇవే ఉన్నాయి అయిపోయి మొత్తం అయిపోయి స్టాక్ చెల్లి. పాలు ప్యాకెట్ లేవమ్మా చెల్లి. పాలు కవర్లు ఎందుకు మామూలుగా ఇచ్చేసి